అధికారం ఇచ్చిన రాష్ట్ర ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. అన్ని వర్గాల వారిని కాల్చుకు తింటుంది. కనీసం దివ్యాంగుల పట్ల కూడా కనికరం చూపించడం లేదు. పెన్షన్ల విషయంలో ఇప్పటికే వృద్ధుల ఉసురు పోసుకుంది. తాజాగా దివ్యాంగుల పెన్షన్లు కూడా లక్షల సంఖ్యలో రద్దు చేయగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు పెల్లుబుకుతున్నాయి. తొలగించిన పెన్షన్లను పునరుద్ధరించాలి అని డిమాండ్ చేస్తూ విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట దివ్యాంగులు ఆందోళన చేపట్టారు. కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా ఉన్న వాటిల్లో కోతలు పెట్టడం ఎంతవరకు సమంజసమని దివ్యాంగులు నిలదీశారు. ఇదేనా చంద్రబాబు తెస్తాను అన్న మార్పు అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంపదలు సృష్టిస్తామని చెప్పారు. ఏంటి సంపద సృష్టించాయి? వికలాంగుల పెన్షన్లు తీసే సంపదలు సృష్టించేది. కానీ ఎమ్మటే వికలాంగుల నోటీసులు వెనక్కి తీసుకొని వికలాంగుల పెన్షన్లు రద్దు చేయకుండా చూడాలి. అలాగే కొత్తగా వికలాంగులు పెన్షన్లు పెట్టారు, ఇంతవరకు అవి పెండింగ్లో ఉంచారు తప్ప కొత్త పెన్షన్ ఒక్క పెన్షన్ విడుదల చేయాల. కొత్తగా పెన్షన్లు ఇవ్వడం చేయాల్సిన పని, ప్రారంభించాల్సిన పని వీళ్ళు రివర్స్ గేర్లో వెళ్తున్నారు. అంటే ఉన్న పెన్షన్లు తొలగించే కార్యక్రమం చేయడమేనా మీ సంక్షేమం అని మేము అడుగుతున్నాం. అందులోనూ 100% ఉన్నటువంటి మాటలు రాని మోగవాళ్ళు, నడవలేని వికలాంగులు, మరి వినబడలేని చెవిటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళ పెన్షన్లన్నీ రద్దు చేసి చంద్రబాబు నాయుడు గారు ఇది మీకు తగునా అని మేము ప్రశ్నిస్తున్నాం.